ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. వీటి మీద 4 బుక్కులు రాయడం జరిగింది. మలేషియా, సింగపూర్, చైనాల్లో కూడా ఈ మందు మొక్కల విషయమై రీసెర్చ్ చేయడం జరిగింది. వెళ్ళి రావడం కూడా జరిగింది. ఈరోజు మనకు నరాల బలహీనత, చాలామందికి నరాల బలహీనతగా ఉంటుంది. దానివల్ల నిస్సత్వ, నిస్సహాయత, లేవలేకుండా పోవడము, నడవలేకుండా పోవడము, శక్తి లేకుండా పోవడము, సన్నగా ఉండడము, అనేక బాధలతో బాధపడుతుంటారు. వాటిని నరాల బలహీనత అంటారు. నరాల బలహీనతల వల్ల కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, భుజాల నొప్పులు, మెడ నొప్పి, స్పాండిలైటిస్ హెడేక్, మైగ్రేన్ హెడేక్ కూడా వస్తుంది నరహాల బలహీనత వల్ల. వీటన్నిటికీ ఇప్పుడు మనము ఏ మొక్కలు నరహాల బలహీనతను పోగొట్టే మొక్కలు ఉన్నాయి, వాటిని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ అశ్వగంధ అంటారు. దీన్నే పెన్నేరుగడ్డ అంటారు. పేరు లేని వ్యాధి పెన్నేరుగడ్డ దిక్కుంది. ఏ వ్యాధో తెలియదు. ఈ పౌడర్ తీసుకుంటే చాలు, అశ్వగంధ పౌడర్ చూడండి. అశ్వగంధ దీన్ని వాడితే చాలు ఎలాంటి నరాల బలహీనత. ఈ అశ్వగంధ ఒకటి. రెండోది పిల్లి తెగులు, లేకపోతే శతావేరి, శతామూలి అంటారు, ఆస్పరాగస్ రెసిమోజస్. ఈ గడ్డలు తీసుకోవాలి. దీంట్లో ఇంకొకటి వచ్చిందని జీవంతి అంటారు. దీన్ని లెప్టడీనియా రెటికులేటా అంటారు. జీవంతి అంటే జీవాన్ని పోసేది, అంటే నరాలను వీక్నెస్ నుంచి స్ట్రాంగ్నెస్ చేసేది. జీవంతి, లెప్టడీనియా రెటికులేటా, ఆస్కిలిపిడేసి, దీన్ని జీవంతి అంటారు. తర్వాత అడవి పసుపు, కుర్కుమా నీలగరిన్సిస్, దాంతోపాటు పసుపు, ఇవన్నీ కలుపుకొని మనము పౌడర్ చేసుకోవాలి. ఏమేమి? అశ్వగంధ, శతావేరి, జీవంతి, తర్వాత అడవి పసుపు, మామూలు పసుపు, ఇవన్నీ కూడా పౌడర్ చేసుకొని, ఇలా పౌడర్ చేసుకొని మనము రోజు 1 స్పూన్ పౌడర్ తెల్లారితో, 1 స్పూన్ పౌడర్ రాత్రి పాలల్లో, వేడి పాలల్లో కలుపుకొని తాగితే బాడీలో ఉన్నటువంటి ప్రతి నరము స్టిమ్యులేట్ అయ్యి వీక్నెస్గా ఉండే నరం అంతా కూడా స్ట్రాంగ్ అయ్యేది. బాడీ శక్తిని పెంచుతుంది, బాడీ ఇమ్యూనిటీని పెంచుతుంది. ఎప్పుడైతే బాడీ ఇమ్యూనిటీని పెంచుతుందో బాడీ స్ట్రాంగ్ అయ్యి ఏ డిసీజెస్ మన ముందు రాకుండా కాపాడుతుంది అనమాట. ఇదే నర్వీన్ బూస్టర్ అంటారు. నర్వీన్ బూస్టర్ పౌడరు నరాల్ డిజార్డర్స్కి అనమాట. నరాల్ డిజార్డర్స్కు ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేను చెప్తాను కదండి, 4 బుక్కులు ప్రెసిడెంట్ అడిగింది. దాంట్లో ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, దాని యొక్క ఎలా గుర్తించే లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, తర్వాత కాండం ఏ విధంగా ఉపయోగపడుతుంది, వేర్లు ఏ విధంగా ఉపయోగపడతాయి, పూలు ఏ విధంగా ఉపయోగపడతాయి, కాయలు ఏ ఉపయోగపడతాయి, ఈ విధంగా 2000 మొక్కలకు ఇవ్వడం జరిగింది. 2000 మొక్కల్లో 1000 మొక్కలకు కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ విధంగా మీరు చూసారంటే చిన్న పిల్లవాడు కూడా ఎవరైనా కూడా ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఏ బ్యాక్గ్రౌండ్, బొటానికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఐడెంటిఫై చేస్తారు. చిన్నపిల్లలు అయితే ఇది మొక్క, ఈ ఫోటోను చూసి ఇది మన బడిలో ఉంది, ఇది మన బడి పక్కన ఉంది, పెరట్లో ఉంది, లేకపోతే ఇది మన కయ్యలో ఉందని ఈజీగా గుర్తించేస్తారనమాట. ఇది అంత మంచి బుక్ అనమాట. 2000 మొక్కలకు 1000 మొక్కలు ఫోటోగ్రాఫ్స్ ఈ మాదిరి కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. మనం చూడడం కంటే ఇంకా బాగా ఉంటాయి అన్నమాట ఇవి. వీటికి 2000 మొక్కలు ఉన్నాయి. 650 పేజీలు ఉంది ఈ బుక్. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే ఈ బుక్ మనకు తరతరాలకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.